ఎన్నికల హామీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసగించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. సమైక్య పాలనలో మంత్రిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనతో పాటు ఏంటో నీళ్లు ఏంటో తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ నేతల హామీలన్నీ తుపాకీ రాయుడు ముచ్చట్లయిపోయాయని ఎద్దేవా చేశారు. మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద మహిళలకు 2500 రూపాయలు ఇస్తాం అంటే మొదటి హామీనే మోసం చేసింది. మహాలక్ష్మి పేరు మీద మహిళలకు మహా మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తుపాకి రాముని ముచ్చట్లయిపోయినాయని అయితే ఇవాళ మనం ప్రజల్లో చర్చ పెట్టండి. తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, రానోళ్ళంతా కేసీఆర్ కు కారు కోటేయాలి. ఈ ముచ్చట మనం ప్రజల్లో పెట్టాలి. ఇవన్నీ వాళ్ళు చెప్పినాయి, మనం అబద్ధాలు చెప్తలేం. ఇవాళ పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, నిజం బయటపడ్డది. ఇంకా నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతుంది ఇటువంటి కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందాకేనో మాట్లాడుతుండు కేసీఆర్ మీద. ఆయనకు మాట్లాడే హక్కు ఉన్నదా? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండే. అప్పుడు నీలం తుఫాన్ అనే ఒక తుఫాన్ వచ్చింది. ఆ నీలం తుఫాన్ వస్తే కృష్ణా, గుంటూరు జిల్లాలు, మన ఖమ్మం, వరంగల్ జిల్లాలో కూడా తుఫాన్ వచ్చి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. పంటలన్నీ దెబ్బతింటే అప్పటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి గారు గుంటూరు, కృష్ణా జిల్లాలకు డబ్బులు ఇచ్చిండు, మన వరంగల్ కు, మన ఖమ్మం జిల్లాకు మొండి చేయి చూపిండు. ఆ రోజు మేము కొట్లాడినాం, అసెంబ్లీలో మేము గట్టిగా కొట్లాడినాం. కానీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి కాపాడుకోవడం కోసం పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారిని విమర్శిస్తా ఉన్నాడు. నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఒకటే రాష్ట్రం, ఒకటే ముఖ్యమంత్రి, ఒకటే ప్రభుత్వం, నువ్వు మంత్రిగా ఉంటావు. నీ వరంగల్ జిల్లాకు, నీ ఖమ్మం జిల్లాకు డబ్బులు రాకపోతే పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు సమైక్య రాష్ట్రమే మంచిగుండనట. ఈయనకు సమైక్య రాష్ట్రంలోనే బాగా జరిగిందట తెలంగాణకు. ఇంకా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నారు.